ప్రభైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మరి ఒక కరోనా యొక్క దినములలో, భయంకరమైన దినములలో ఉన్నాము కాబట్టి ఎవరి గృహాలలో వాళ్ళు ఆరాధన జరుపుకుంటూ ప్రభువుని మహిమపరచాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఆరాధన కార్యక్రమము ఎవరూ కూడా వదులుకోవద్దు. ఎవరి గృహాలలో వారి వారి కుటుంబాలతో ఏకీభవిస్తూ ప్రభువుని గణపరచండి. అంతేకాదు మరలా ఆరాధన మీరు చేసుకున్న తర్వాత ఈ ఒక్క గడ్డు దినాలలో, భయంకరమైన దినాలలో మనకు ఔషధము, మన బలము, మన శక్తి ప్రభు ద్వారానే. కాబట్టి ప్రతి ఒక్కరు వారి వారి గృహాలలో రొట్టె విరిచిటి యందును, ఆయన యొక్క రక్తము అందుకొనుటి యందును విశ్రాంతి దినమున ఆయన యొక్క జ్ఞాపకం చేసుకునటం మనకు ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, ఆయన శరీర రక్తాలు మనం పుచ్చుకొనడం ద్వారా పరిపూర్ణమైన స్వస్థత మన శరీరంలో క్రియ జరుగుతుంది. కాబట్టి ఆయన రక్తము, ఆయన శరీరమే మనకి ఆశ్రయము, మనకి దుర్గమై ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన శరీర రక్తాలు విడవద్దు. ప్రతి ఒక్కరూ ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీరు బల్లారాధనలో మీ మీ కుటుంబాలతో సైతము బల్లారాధనలో పాలు పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యముగా దేవుని బిడ్డలారా, మొదటి వారంలోనే దేవుని యొక్క వాగ్దానము ప్రార్థన చేయగా దేవుడు బయలుపరిచిన వాగ్దానాన్ని ఈ దినాన్న జ్ఞాపకం చేసుకుందాము. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాము. మీరు తలలు వంచాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. స్తోత్రాలు, వందనాలు, స్తుతులు నాయనా. మా కొరకు ఏ మన్నాని దాచావో, ఏ మన్నాతో మమ్మల్ని పోషించడం నీ చిత్తమై ఉన్నదో, ఏ వాగ్దానం అనే ఆయుధం ఇచ్చి మమ్మల్ని నిలవబెట్టనై ఉన్నావో ఆ వాగ్దానము ద్వారా మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి నాయనా. నీ వాగ్దానమే మాకు జీవము, నీ మాటే మా శ్వాస అయి ఉన్నది ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ మీరు మాట్లాడి మీ నామాన్ని ఘనత తెచ్చుకోమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినమందు దేవాది దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాగ్దానాన్ని కొంచెం ధ్యానం చేసుకుందాము. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 52వ అధ్యాయము, ప్రియమైన దేవుని బిడ్డలారా 12వ వచనముని ఒక్కసారి ఈ నెలలో దేవుని బిడ్డలారా, ఈ మే నెలలో దేవుడు మనకిచ్చిన ఆయుధం, ఈ ఆయుధాన్ని నిత్యము ధ్యానిస్తూ ఈ ఆయుధాన్ని మనం పట్టుకున్నప్పుడు ప్రతి వాటిని మనం జయించగలం, ప్రతి వాటిలో మనం విజయం సాధించగలం, ప్రతి యుద్ధంలో మనము నిలవబడి జయం పొందుకోగలం. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీరు త్వరపడి బయలుదేరురి, పారిపోవు రీతిగా వెళ్ళురి. యెహోవా మీకు ముందుగా నడుచును. ఇజ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవుడి వాగ్దానం ఇచ్చినందుకు దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఒక మే మాసంలో దేవుడు మనకిచ్చిన ఆయుధం, ఈ ఆయుధాన్ని పట్టుకుని మనం ముందుకు వెళదాం. దేవునికి స్తోత్రం. అందుకనే వాక్య గ్రంథంలో సెలవిస్తూ ఉన్నది, ఇజ్రాయేలు ప్రజలని దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ఈ ఐగుప్తిని విడిచి త్వరపడి వెళ్ళండి. ఈ ఐగుప్తి అనే పాపపు భూమిలో నుండి, ఈ భయంకరమైన స్థితిలో నుండి మీరు త్వరపడినప్పుడు మీకు ముందు నేను నడుస్తాను అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, సైన్య సమూహం ఏ రీతిగా వెనకాల ఉంటుందో, ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక సైనికుని వెనకాల అట్టి రీతిగానే దేవాది దేవుడు ఆయన సైన్యముగా, ఆయన ప్రజలుగా ఉన్న మన వెనువెంట వెనకాల భాగమున ఆయన కావలి కాస్తానంటూ ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఎంతో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. మన ముందు నడిచే దేవుడు మన ముందు ఉండగా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎటువంటి భయమైనను నా ప్రియ ప్రభు నామములో తొలగిపోతుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథమనే బైబిల్లో దేవుని బిడ్డల నిత్యము ఆయన పలికే మాట, మీరు భయపడకండి, నా పిల్లలైన వారు మీరు భయపడకండి, మీరు భయపడవలసిన అవసరమే లేదంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన మన ముందు ఉన్నారు, ఆయన మన ముందు నడుస్తూ ఉన్నారు. మనం వేసే ప్రతి అడుగు కూడా ఆయన అడుగులో అడుగేసి నడిచేవారిగా ఉన్నాము. ఆయన అడుగులో స్వస్థత ఉన్నది,
ఆయన అడుగులో నెమ్మది ఉన్నది, ఆయన అడుగులో కాపుదల ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ముందు నడిచే దేవుడిని మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. మరలా అదే వాక్యంలో ఆయన అంటున్నాడు, దేవుని బిడ్డలారా, వాక్య గ్రంథంలో ఇజ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనక తట్టున కావలి కాయను అంటూ ఉన్నది. అంటే వెనక భాగము కూడా ఆయన కావలి కాసేవాడై ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యములో ప్రయాణం చేయుచున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అరణ్యములో భయంకరమైన అరణ్యము, చీకటి, దేవుని బిడ్డలారా భయంకరమైన మృగములు, అటువంటి అరణ్యంలో ఇజ్రాయేలు ప్రయాణం చేస్తూ ఉండగా దేవాది దేవుడు దేవుని బిడ్డలారా వెనక తట్టు అగ్నిస్తంభముగాను, ముందు తట్టు మేఘస్తంభముగాను, ఆ సమయాలలో ముందు వెనుక కూడా కావలి కాసేవాడిగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మన సైన్యముగా ఆయనకి ఏర్పాటు చేసుకున్న ఈ సైన్యము వెనుక తట్టు ఆయన కావలి కాసేవాడై ఉన్నాడు, ముందు దేవుని బిడ్డలారా నడిచేవాడై ఉన్నాడు. మనము నడిచే ప్రతి మార్గము ఆయన మార్గమైనప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే ఈ కాలాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి ఎన్నో భయము, ఎంతో ఆందోళన, ఎంతో కంగారు దేవుని బిడ్డలారా అట్టి రీతిగా జీవిస్తున్నారు. కానీ మనకి దేవుడిచ్చిన వాక్యమైన ఆయుధాన్ని పట్టుకున్నప్పుడు, ఈ వాక్యమైన ఆయుధాన్ని నిత్యము ధ్యానం చేసినప్పుడు దేవుని బిడ్డలారా మన ముందు వెనుక ఉన్న దేవుడు మనల్ని ఆవరించి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా మనం భయపడవలసిన అవసరం లేదు. అందుకనే వాక్య గ్రంథంలోని ప్రత్యేకంగా చాలా స్పష్టంగా యెషయానే సెలవిస్తూ ఉన్నాడు మన వెనక తట్టు భాగంలో. అందుకనే యెషయా గ్రంథము 58వ ప్రియమైన దేవుని బిడ్డలారా అధ్యాయము 7-8 వచనములోని మనము ధ్యానం చేసినప్పుడు వాక్య గ్రంథములో చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఒక్కసారి చదువుకుందాము. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటము, దిక్కుమాలని బీదలను నీ ఇంటికి చేర్చుకునము, వస్త్రహీనులు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇలాగ చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉండను, స్వస్థత మీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందు నడుచును. దేవునికి స్తోత్రం. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును అని లేఖనం సెలవిస్తుంది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలు వెనువెంట కావలి ఉన్న దేవుడు ఈనాడు ఆయన మహిమ మన వెనువెంట కావలి ఉండాలి అనంటే, మన వెనుక భాగములో నిత్యము ఉండాలి అనంటే, మనకి శీఘ్రముగా స్వస్థత రావాలి అంటే, మనలను బట్టి మనము చేసే ప్రార్థనను బట్టి మన దేశానికి శీఘ్రముగా స్వస్థత రావాలి అనంటే దేవుని బిడ్డలారా చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. నీ నీతి నీ ముందర నడుచును అంటున్నాడు. మనం నీతిగా జీవించినప్పుడు, నీతి వెనువెంట నడవాలి అనంటే, నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు మన ముందు నడవాలి అనంటే నీతి మనలో ప్రకాశించాలి, నీతి మనలో నివసించాలి, నీతి మార్గమున నడుచుటకు మనం ఆయుత్తపడాలి. దేవుని బిడ్డలారా మనం ఎప్పుడు నీతిగా మనము నడుస్తామో మన ముందు ఉంటారు, మన వెనక భాగమున ఆయన కావలి ఉంటారు. అందుకని వాక్యములోని ఇజ్రాయేలు ప్రజల గురించి చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజల గురించి దేవుడు వాగ్దానాలు వెంబడి వాగ్దానాలు ఇచ్చిన అదే వాగ్దానము ఇజ్రాయేలు ప్రజలుగా, ఇజ్రాయేలుగా పేరు పెట్టబడిన నీ కొరకు నా కొరకు దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మనం భయపడవలసిన అవసరం లేదు. మనకి ఆయన కావని ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఆయన అరిచేతుల్లో మనం ఉన్నాము, ఆయన స్వస్థత గాయములో మనం ఉన్నాము, ఆయన స్వస్థపరచు హస్తముల నీడలో మనం ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఆరాధనా దినమునందు మనము దేశము కొరకు దేవుని బిడ్డలారా ఎంతో మంది జన సమూహము నశించిపోతూ ఉన్నారు, అనేకులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మన దేశం అంతా అస్వస్థత చేత ఆవరించబడి ఉన్నది. కాబట్టి వారందరికీ శీఘ్రముగా స్వస్థత రావాలంటే మనం ఏం చేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏకంగా కూడుకుని వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థించే ఆత్మని, పరిశుద్ధ ఆత్మని, మొరపెట్టే ఆత్మని, మూలుగు సఖ్యము కాని ఆత్మని ఇమ్మని ప్రభువుని వేడుకోవాలి. ఆ ఆత్మ చేత నిత్యము విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా మరి సోమవారం ఉదయకాలము నుండి మరి దేవుని బిడ్డలారా
మనము ప్రార్థనలో అందరం ఏకీభవించి ప్రార్థిద్దాం. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన ద్వారా అనేకమైన అద్భుతాలు మనం చూసాం, ఇక మీదట కూడా మనం చూడబోతూ ఉన్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ ముందు వెనుక నేను ఆవరించి ఉన్నాను కాబట్టి నువ్వు భయపడక్కర్లేదు. దేవునికి స్తోత్రం. భయము ఆందోళన చెందక్కర్లేదు. ఈ వాగ్దానమే, ఈ ఆయుధాన్ని ఈ మే మాసం అంతా కూడా ధ్యానిద్దాం, స్మరిద్దాం. అయ్యా, ఈ వాగ్దానాన్ని మాకు ఇచ్చావయ్యా, ఈ వాగ్దానాన్ని మాకు ఇచ్చావయ్యా అని నిత్యము స్తుతించేవారిగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనక తట్టు కావలి ఉన్న దేవుడు మన ముందు నడుస్తూ ఉన్నాడు. మన ముందే వెనక ఆయన ఉన్నప్పుడు మనం దేనికి భయపడక్కర్లేదు. ఇజ్రాయేలు ప్రజల అరణ్యంలో నడిచినప్పటికీ ఏ మాత్రం భయము కానీ జడియకుండా వాళ్ళు ఉన్నారు. అందుకనే ఇజ్రాయేలు ప్రజలు ప్రియమైన దేవుని బిడలారా, ఎర్ర సముద్రము ఎత్తుకు వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చినప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రము మధ్యన వారు నడిచి వెళ్ళినప్పుడు వారి ముందు దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా ప్రియ ప్రభు ముందు నడిచారు కాబట్టే వారికి ఆరిని నేల మీద నడిపించారు. సముద్రము నీటిని పాయలుగా చేసి గోడలుగా నిలవబెట్టడమే కాదు, కానీ వారు వేసే అడుగులలో కూడా ఏ మాత్రము తడి లేకుండా ఎంతో స్పష్టంగా ఆరిని నేల మీద వారి నడిచారని తెలియపరిచారు. అట్టి రీతిగానే దేవాది దేవుడు మనం వేసే ప్రతి అడుగు ముందు ఆయన అడుగు ఉన్నదని తెలుసుకుని మనం నడిచే వారిగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మహిమపరుస్తూ ఆయన ఘనపరుస్తూ ఈ వాగ్దానము ధ్యానించుకుంటూ, అయ్యా మా ముందు వెనుక మీరుండండి ప్రభు, నాయన మీరుంటే మాకు చాలు నాయన అంటూ మనము నిత్యము స్తుతించే వారిగా ఉండాలి. కాబట్టి అందుకనే మీకా కూడా అంటూ ఉంటారు వాక్య గ్రంథంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలోని కూడా మనము ధ్యానం చేసినప్పుడు 2వ అధ్యాయం 13వ వచనంలో చూసినప్పుడు, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవచ్చు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాకారములు పడగొట్టేవాడు. ఆనాడు దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజల ముందు దేవుడు నడుస్తూ ఆ వారికి కావలిగా ఉంటూ వారు ముందు నడిచే దేవుడు కాబట్టే వారు ముందు ఉన్న ఎరుకో గోడలని దేవుడు కూల్చివేశాడు. మన ముందు ఏ ప్రాకారం ఉన్నప్పటికీ, సమస్యలనే ప్రాకారం ఉన్నప్పటికీ, వేదనలనే ప్రాకారం ఉండినప్పటికీ, రోగములనే ప్రాకారం ఉండినప్పటికీ, మన చుట్టుపక్కల అనేకమైన గలిబిలనే ప్రాకారములు ఉండినప్పటికీ, ఆర్థిక పరిస్థితులనే ప్రాకారములు ఉండినప్పటికీ ఆయన పడదొరేయగలడు, ఆయన పడగొట్టగలడు. అటువంటి శక్తి సంపన్నుడును మనం కలిగి ఉన్నాము కాబట్టి ఆయన మన ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన మన ముందు ఉన్నప్పుడు మన ప్రాకారములన్నీ కూడా కూలిపోవును. మన వెనక ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన మన నీతిని గమనించి, మన విన్నపాలని గమనించి, మనము మన వెంట ఉండే దేవుడు, మన వెంట ఉండే దేవుడు మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రాకారాలు పడగొట్టువాడు మన ముందు నడుచుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కనపడే ప్రాకారాల గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ఈ ప్రాకారాలన్నీ కూలిపోతాయి, లయమైపోతాయి. ఎరుకో గోడలు కూల్చినట్లుగా నా ప్రియ ప్రభువు మన దేశములో కట్టబడిన ప్రతి పాపపు దేవుని బిడ్డలారా, ప్రతి రోగపు ప్రాకారములని యేసు నామములో కూల్చబడునుగాక, కూలిపోవునుగాక, లయమైపోవునుగాక. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఓహో భయంకరమైన దినాలు, అపాయకరమైన దినాలలో ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ జాగ్రత్త కలిగి ఉండండి. మీరు సేఫ్గా ఉండండి, మీ చుట్టుపక్కల వారిని సేఫ్గా ఉంచండి. దేవుని బిడ్డలారా, మనల్ని మనం కాపాడుకుంటూ ఎదుటి వారిని కూడా కాపాడేవారిగా ఉండాలి. అందువల్ల నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడు అంటూ ఉన్నాడు, నీ ముందున్నాను, నీ వెనుకున్నాను. ముందు వెనుక ఉన్న ప్రభుని ఆరాధిద్దాం, ముందు వెనుక ఉన్న ప్రభుని ఘనపరుచుకుందాం. ఆ ఘనుడైన యేసుక్రీస్తు నామముని మహిమపరుచుకుందాం. దేవాది దేవుడి వాక్యము ద్వారా మహిమపరచబడునుగాక. మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా? అందరం తలలు వంచుకోండి. దేవానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను బాబు. ఇదిగో నాయనా, ఈ విశ్రాంతి దినమందు అయ్యా మా ముందు వెనుక ఉన్నానన్నావు. నువ్వు ప్రార్థన చేయగా బయలుపరిచిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా నీకు వందనాలు. అవును నాయనా, మీరు మమ్మల్ని ఆవరించకపోతే, నీ కృపను బట్టి ఆవరించకపోతే మేమేమై ఉంటామో నాయనా. అయ్యా నీ కృప మమ్మల్ని నడిపిస్తుంది,
నీ కృప మా వెనువెంట ఉంటుంది. నీ కృపలో మమ్మల్ని దాస్తున్నావు, నీ కృపలో భద్రపరుస్తున్నావు. నీ కృప అనే గాయములోని ప్రభ మాకు నిత్య నివాసముగా ఉంచుతూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా బిడ్డలందరినీ నీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాను నాయన. అయ్యా నాయన, నువ్వు ఏర్పరచుకున్న సంఘము, నువ్వు సిద్ధపరచుకున్న సంఘము, మా బిడ్డల కుటుంబాల చుట్టూ యేసు నీ స్వస్థత రక్తపు ప్రాకారము వేయమని వేడుకుంటూ ఉన్నాను నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ స్వస్థత గాయమే మాకు నిత్య నివాసమై ఉన్నది బాబు. నీకు వందనాలు. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి, భద్రపరచండి, నీ కనుగుడ్డుగా మలుచుకోమని మా ప్రియ రక్షకుడు, శ్రీమంతుడు, కలువరినాథుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి మీ దగ్గర ఉన్న రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకోండి, మీ చేతులతో పట్టుకోండి. మీరు పట్టుకుని దానిని దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో పెద్దవారిగా ఎవరున్నారో వాళ్ళ చేతితో పట్టుకోండి. పట్టుకున్నప్పుడు నేను దాని గురించి ప్రార్థన చేస్తాను. మీ కుటుంబంలో రక్షించబడిన వారందరూ కూడా ఆ యొక్క దేవుని బిడ్డలారా ప్రభు శరీర రక్తాలు తీసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆయన రక్తము, ఆయన శరీరమే మనకి కాపుదల, ఆయన శరీరము మనకు గుడారమై ఉన్నది, ఆయన రక్తమే మనకు స్వస్థత అయి ఉన్నది. కాబట్టి ఎవ్వరూ కూడా విడిచిపెట్టొద్దు. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపరుచుకున్నారా? రొట్టె ద్రాక్షారసం మీ చేతిలో పట్టుకోండి. దాని గురించి ప్రార్థన చేస్తాను. ప్రార్థన అయిపోయిన వెంటనే మీరు ప్రతి ఒక్కరికి ఇచ్చి మీరు పుచ్చుకోండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మన పాపాలను మనం ఒప్పుకుందాం. ప్రతి పాపముని కూడా విడిచిపెడదాం. ప్రార్థిద్దాం. అయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు నాయనా. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా కొరకు ఆహారముగా పానముగా దిగి వచ్చిన పరమ తండ్రి, మాలో ఉన్న ప్రతి పాపాన్ని పతనము చేయటానికి నీవే నీ శరీర రక్తాలని మీరు మాకు అందిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరిచి మీ పాపములను మీరు ఒప్పుకోండి. పాపము దాచుకున్నవాడు వర్ధిల్లడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏదేను తోటలో చేయబడినప్పుడు పాపము, ఆదామవ్వలు ఏదేమి తోటలో నుండి త్రోసివేయపడ్డారు. ఈనాడు పరలోకము నీ కొరకు నా కొరకు ఆయుత్తపరచబడి ఉన్నది. ఆ రాజ్యములోనికి చేరాలి అంటే భూమి మీద నీకు ఇచ్చిన తరుణములోనే నీ ప్రతి పాపముని ఒప్పుకుని విడిచిపెట్టు. దేవుని బిడ్డలారా, మన పాపము మనం కప్పుకుంటే దేవుడు క్షమించేవాడు కాదు. ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు ఆయన మరలా తన వీపు వెనక తట్టు వేసుకుని మరలా వాటిని జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఆయనకి ఇష్టము లేని అలవాట్లే కానీ, ఆయనకి ఇష్టము లేని మాటలే కానీ, ఆయనకి ఇష్టము లేని క్రియలే కానీ మన జీవితంలో జరగడానికి వీలు లేదు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు మన పాపాలను ఒప్పుకుందాం. అయ్యా మా పాపములను క్షమించండి, కనికరించండి. తెలియక చేసిన పాపము, తెలిసి చేసిన పాపము, అహంకారముతో చేసిన పాపము, అహంభావముతో చేసిన పాపము, అయ్యా నాయన తండ్రి, నాయన మా ప్రతి పాపములని క్షమించండి, కనికరించండి బాబు. బిడ్డలను అందరినీ క్షమించండి, కనికరించండి. ఇక ఏ పాపములో పడిపోకుండా, ఏ పాపములో జారిపోకుండా, ఏ పాపములో నాయన తండ్రి అయ్యా వెనకంచి వేయకుండా అయ్యా ప్రతి పాపముని క్షమించండి, కనికరించండి నాయన. తలంపుల్లో చేసిన పాపము, ఊహల్లో చేసిన పాపము, నడవడికిలో చేసిన పాపము, క్రియలలో చేసిన పాపము, చేతుల ద్వారా చేసిన పాపము, నోటి ద్వారా చేసిన పాపము, మా శరీర రీతిలో చేసిన ప్రతి పాపము, పడక నడకల్లో చేసిన ప్రతి పాపముని క్షమించమని అయ్యా కనికరించమని అడుగుతూ ఉన్నాను నాయన. అయ్యా నువ్వు కనికరించే దేవుడు అయి ఉన్నావు. అయ్యా నాన్న, ఏ బిడ్డ చేతితోటి అయ్యా నాయన తండ్రి నీ శరీర రక్తాలు పట్టుకుని ఏకీభవిస్తుందో ప్రతి పాపముని క్షమించండి, కనికరించండి. ఇక ఏ పాపములో పడిపోకుండా నాయన పట్టుకోమని వేడుకుంటూ ఉన్నాను నాయన. జారిపోయిన పేతురుని పట్టుకున్నట్లుగా ఏ పాపములోని జారిపోనివ్వకుండా మా బిడ్డలందరినీ మమ్ములని పట్టుకుని లేవనెత్తి నిలబెట్టమని వేడుకుంటూ ఉన్నాను నాయన.
నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ శరీర రక్తాలు అందుకోవడానికి యోగ్యులుగా ఉంచండి ప్రభా, ధన్యులుగా ఉంచండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ శరీర రక్తాలు అయోగ్యులుగా అందుకుంటే నాయన అస్వస్థత, నాయన మరణము సంభవించును అని కొరింథీల ద్వారా చేటగా తెలియపరిచారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అట్టి రీతిగానే నాయన మాలో ఉన్న పాప నైజముని నాయన కూల్చివేసి కాల్చివేసి అయ్యా నీ పవిత్రమైన మనస్సు, నీ పవిత్రమైన అభిషేకంతో మమ్మల్ని నిలిపి నీ శరీర రక్తాలకి మమ్మల్ని యోగ్యులుగా చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నాయన సిద్ధపరిచిన ప్రతి బల్లని ఆశీర్వదించండి, దీవించమని యేసు నామములో నాయన ప్రతి పాపములని కొట్టివేయమని, నీ శరీర రక్తాలకి ప్రతి బిడ్డని అర్హులుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మీ చేతుల్లో ఉన్న శరీర రక్తములు ప్రతి ఒక్కరికి అందించండి. దేవునికి స్తోత్రం. అందుకున్న తర్వాత దేవుని స్తుతిద్దాం. అయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ శరీర రక్తాలు అందుకోవడానికి మీరు మాకు భాగ్యం ఇచ్చారయ్యా, నీకు వందనాలు. నీ శరీర రక్తాలతో మమ్మల్ని పోషించారయ్యా, మీకు వందనాలు. మీ శరీర రక్తములేనాయనా మాకు శక్తి, బలమై ఉన్నది, స్వస్థత అయి ఉన్నది, పరిశుద్ధత అయి ఉన్నది బాబు. నీకు వందనాలు చెల్లిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను పరమ తండ్రి. చిన్న ప్రార్థన చేస్తున్న స్తోత్రాలు, వందనాలు, స్తుతులు నాయనా. నీ శరీర రక్తములతో మమ్మల్ని పోషించారు, బలపరిచారు. దీవించండి, సంఘమంతా దీవించండి, ఆశీర్వదించండి. మరి ఒక మారు నీ బల్లారాధనలో పాలు పొందుకునే పర్యంతరము నీ రక్తపు కోటలో మమ్మల్ని, మా కుటుంబాలని భద్రపరచుకోమని, నీ మికాయలు దూత సైన్య సమూహముని ఘాటు ఉంచమని, మా వెనువెంట ముందు వెనుక మీరు ఆవరించి నడిపించి నీ వాగ్దానం ఇచ్చావు నాయన. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనము ద్వారా మమ్మల్ని ప్రతిష్ఠించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తానికి సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాది క్రియలకు అనంతకాల నాశనము కలుగునుగాక. యేసయ్యా నీ రక్తములో ఉన్న శక్తి, యేసు నీ రక్తములో ఉన్న బలము, యేసు నీ రక్తములో ఉన్న విడుదల, యేసు నీ రక్తములో ఉన్న విమోచన, యేసు నీ రక్తములో ఉన్న ఆశీర్వాదాలు, యేసు నీ రక్తములో ఉన్న దీవెనలు, యేసు నీ రక్తములో ఉన్న అభిషేకము, యేసు నీ రక్తములో ఉన్న కాపుదల, యేసు నీ రక్తములో ఉన్న లక్షణాలు, యేసు నీ రక్తములో ఉన్న స్వభావాలు, యేసు నీ రక్తములో ఉన్న క్రియలు, యేసు నీ రక్తములో ఉన్న ప్రవర్తన, యేసు నీ రక్తములో ఉన్న లక్షణాలు, యేసు నీ రక్తములో ఉన్న స్వభావాలు, యేసు నీ రక్తములో ఉన్న వరాలు, యేసు నీ రక్తములో ఉన్న ఫలాలు, యేసు నీ రక్తములో ఉన్న సంపూర్ణత, పరిపూర్ణత ఏకీభవించే ప్రతి బిడ్డలపై, ఆలకించే ప్రతి బిడ్డలపై, మాపై, మా కుటుంబాలపై అయ్యా నీ సంపూర్ణమైన స్వస్థత రక్తము ప్రోక్షించి మహిమ పొందునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.